తనలోంచి దీనంగా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్తాం. కన్నుకొని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి మీ పాదం దర్శకులను నాయన మీ వాక్యాన్ని వింటున్నారు. ఈ దీనిని అర్థం చేసుకొని మీరే చూపిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడండి. ప్రభావ ఈ వాక్యము పాదంలో నెమ్మది కలిగిస్తుంది నాయన, రోగుల్లో స్వస్థతనిస్తుంది. అలాంటి మీ మధురమైన వాక్యాన్ని మేము ధ్యానించి గురించి వారికి మాకు దయచేయండి. ఇదిగో ఈ దీన్ని మనం చేసుకొని మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా వారికి కావాల్సిన రీతిలో మీ వాక్యాన్ని పంచిపెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృష్ణ దేవుని పిల్లారా, దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి. దేవుడు అనేక రీతులుగా చూడాలి. అనేక రీతులుగా ప్రభు దగ్గరికి వచ్చిన వారికి వివరించి చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పాడు. నా బోధలు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుందో గమనించండి. ఇప్పుడు నేను మీకు ముందు చెప్తాను. మీకు కోపం వచ్చినప్పుడు పిల్లలు కొట్టుకుంటా ఒరే గాడిది అంటారు. ఎందుకంటారు అట్లా? వినకపోతే గాడిద అంటారు. అంటే నేను మీకు చెప్పాను ఇక్కడ, అంటే గాడిదని పోల్చి చెప్పిండు అంటారు కదా, అంతే కదా. అయితే యేసుప్రభు కూడా కొన్ని పోల్చి చెప్పిండు. యేసు పోల్చి చెప్పిన బోధలు ఎట్లున్నాయో చూద్దాం. నేను మీకు సింపుల్గా చెప్తున్నా. ఒరే గాడిద అని మీరు మీ పిల్లలను కొట్టి ఎట్లా బుద్ధి చెప్తారో, దేవుడు కూడా చాలా వాక్యాలు లేఖనాలు చూస్తుంటే చదువుతుంటే చెప్తాయి. పోల్చి చెప్పిండు. ఏమని పోల్చింది, ఎట్లా పోల్చిండో చూద్దాం. లేఖనాలు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమని చెప్పిండో గమనించండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఇక్కడ దేవుడు మన వాక్యంలో మనం దేని పోల్చాడు? గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాము. గుడికి రాకుండా కమలకు పోయినాము, గుడికి రాకుండా ఫంక్షన్స్కి పోయినాము. వాక్యం ఏం చెప్తుంది? మనం అందరము గొర్రెల వలె అంటే గొర్రెలను పోల్చి మనకు వాక్యం అందిస్తుంది. ఎన్నిసార్లు తప్పిపోతున్నామో యోచించుకో, ఆలోచించుకో. మనం అందరము గొర్రెల వలె తప్పిపోయినామని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? నిజంగా దేవుని మనగా చూసి మనందరినీ దేని పోల్చిండు? గొర్రెలకు పోల్చిండు. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతాను. మార్గం చర్చకొచ్చే మార్గం తప్పిపోతాను. కాబట్టి నా దేవుని బిడ్డలారా, వాక్యం ఏ విధంగా చెప్తుంది? నీ బ్రతకాలంలో దేవుని వైపు చూస్తూ లోకయాత్రలో వాక్యానుసారంగా నడవండి. గొర్రెల వలె తప్పిపోయినామని యెషయా గ్రంథం 53:6లో దేవుడు మన మీద గొర్రెలను పోల్చి చెప్తాడు. మరి ఇట్లా యేసు ప్రభు పోల్చి చెప్పిన బోధలు ఇంకెట్లున్నాయో దయచేసి మీరు చూడండి. మత్తయి సువార్త 7:24 చూడండి. లేఖనం మీకు చెప్పిన మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. ఇక్కడ బుద్ధిమంతుని మనకు పోల్చి చెప్తాడు. బుద్ధిమంతుడు ఎట్లుంటుందంటే దేవుని మాటలు విని వాటి చొప్పున చేసి తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అని చెప్పి వాళ్ళు పోలి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని వాక్యానుసారంగా, దేవుని కట్టడానుసారంగా మనం చేస్తున్నామా లేదా? అసలు మనం బుద్ధిమంతులమా, త్రోవ తప్పిన గొర్రెలమా? మనమే యోచించుకోవాలి. దేవుడైతే పోల్చి చెప్తాడు. ఫస్ట్ గొర్రెలను పోల్చింది. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం. ప్రార్థించడంలో తప్పిపోతున్నాం, వాక్యం చదువులో తప్పిపోతున్నాం, దేవుని పరిచర్యలో తప్పిపోతున్నాం. చూడండి ఎన్ని రకాలుగా తప్పిపోతున్నాము. మనం పరిశీలించుకుంటే మనకు అర్థమైపోతుంది. నీ జీవితకాలం ఇది 2021 గతించిపోతుంది. ఇంకొక 40 days అయితే ఇది కూడా
45 days అయితే ఈ సంవత్సరంలో అయిపోతుంది. నేను మీకు చెప్తున్నా, తొలి దినములు రాకముందే, సరిపడి వదిలిపోకముందే నీ సృష్టికర్తను మరించుకో, జ్ఞాపకం చేసుకో. రే దేవుని బిడ్డలారా, మనమందరము గొర్రెల వాళ్ళు తప్పిపోయినట్లయితే మరి ఈ సంవత్సరం దేవుని వాక్యాన్ని బట్టి సరి చేసుకున్నాం. ఇక్కడ బుద్ధిమంతుడైతే ఎట్లా బుద్ధిమంతుడు ఆ మాటలు, దేవుని మాటలు విని వాటి చేస్తే ప్రతి వాడు బుద్ధిమంతుని పోటీలను అనుసరిస్తుంది. అంటే బుద్ధిమంతుడికి సూచించి దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నారు. మీరు బుద్ధిమంతుడుగా మీరే యోచించుకోండి. అదే 7వ అధ్యాయం చూడండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనును పోలి ఉండును. చూడండి, దేవుని మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు తన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? ఇసుక మీద. వాడు ఎలాంటి వాడు? బుద్ధిహీనుని పోల్చి చెప్తారు ఈ వాక్యం. ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు తన ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుని పోటీ ఉండదని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అంటే దేవుని బిడ్డలారా, మీరు బుద్ధిమంతులా బుద్ధిహీనులా? దేవుని వాక్యం మీద పోల్చి చెప్పినప్పుడు మీరు ఏ గుంపులు ఉంటారు? ఎవరి వల్ల ఉంటారు? తప్పిపోయిన గొర్రెవా, బుద్ధిమంతుడివా, బుద్ధిహీనుడివా? బుద్ధిహీనుడైతే వాక్యం వింటాడు, వాటి ప్రకారం చేయడు. అంటే వాక్యం వింటారు, వినిపించే వాళ్ళు అందరూ వింటారు, పాటించే వాళ్ళు కొందరే. వింటున్నా మన ఆకులలో కొందరే పరలోకానికి పోతారు, అందరూ. ఈ విషయం మీకు ముందే చెప్తున్నా. అందుకే దీపం ఉన్నప్పుడు వీళ్ళు దిద్దుకోండి. ప్రభు రాక ఆలస్యం అవుతుంది. కాలంలో సమయంలో అన్నీ జరిగిపోతున్నాయి, దినాలన్నీ క్షణాలన్నీ దొరికిపోతున్నాయి. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా, చిన్నపిల్లలమైన యవనస్తులమైన వృద్ధాప్యం మీద పడుతుంది. ఇంకా పరలోకానికి సిద్ధపడి కలిగి ఉండకపోతే నీ బ్రతుకు వేస్ట్ అని నేను జ్ఞాపకం చేస్తున్నా. అందుకే మనం కోపం వచ్చినప్పుడు పిల్లలు చెప్తే లేకపోతే ఒరే గాడు అంటారు. అవునా? దేవుడు ఎన్ని చెప్తాడు? గొర్రెలను పోల్చిండు, బుద్ధిమంతుడిని పోల్చిండు. బుద్ధిమంతుడైతే దేవుని వాక్యం విని వాటి చొప్పున చేసేవాడు. అవును, ఇవాళ లాస్ కానీ, కష్టం కానీ, వరదలు కానీ, రోగాలు కానీ, ఎన్నెన్న కానీ దేవుని మీద డిపెండ్ అయిపోవాలి జీవితం. అయ్యో నాకెందుకు ఇట్లా అయింది అని మనం కృంగిపోవద్దు. బాధలు, కష్టాలు, రోగాలు మనుషులమైన మనకు రావా? వస్తే మనము దేవుని వైపు చూస్తూ జీవిత యాత్రలో ప్రభుత్వ కలిసి సాగిపోదాం. అందుకే దేవుడు బైబిల్లో అనేకమైన బోధనలు పోల్చి చెప్పిండు. గొర్రెలను పోల్చిండు, బుద్ధిమంతులుగా పోల్చిండు, బుద్ధిహీనులుగా పోల్చిండు. ఇంకా మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 చూడండి. లేఖనాలు చూడండి. మత్తయి సువార్త. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట. పావురాన్ని పెంచాడు. చాలా మంది సంఘాలలో పావురం బొమ్మను పెట్టుకుంటారు. ఆ బొమ్మను పెట్టుకోవడం కాదు, ఆ ఆత్మను కలిగి ఉండాలి. ఎందుకు ఇట్లా చూస్తే పావురం గుర్తుంటుంది. చాలా సంఘాలలో గమనించండి. ఇక్కడ దేవుని ఆత్మ ప్రభు బాప్తిసం పొందినప్పుడు, ఆయన ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి పరలోకం నుంచి ఆత్మ ఎట్లా వచ్చింది? పావురం వలె అక్కడి నుంచి పావురం వల్ల దిగి వచ్చింది. ఒకేసారి నేను ప్రతి క్రైస్తవులను ముక్కుసూటిగా అడుగుతున్నా, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అసలు దేవుని ఆత్మ మీదకి వచ్చిందా? నేను చెప్తున్నా, మన ప్రార్థన దేవుడు విన్నప్పుడు, దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు, వాడు ఏ చేతబలు చేయని, ఏ దైవశక్తులు పంపని, వాడు ఎన్ని మంత్రాలు చేయని ఏం కాదు. ఎందుకంటే దేవుడే ఆకాశమును తెరిచి ఆత్మను, పరిశుద్ధాత్మను పావడం వల్లే ప్రభుత్వం పంపించింది. ఒకసారి అలాంటి అనుభూతి మీ జీవితంలో కలిగిందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. చూడండి, కొత్తగా
మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా, దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటుంది. దేవుని ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుని ఇక్కడ ఉన్నాడని నమ్మకం ఉన్నది, గాలి ఉన్నది. ఉన్నదా? ఏది మరి కనబడతలేదు? మీరు చెప్పండి. సన్లో వస్తే అప్పుడు ఉన్నది అనుకుంటారు కదా, అంటే దాని స్పర్శ. అలాగే దేవుడు ఉన్నాడు. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుని ఆత్మ ఆయన కన్నులారా చూస్తుంటే పావురం వాళ్ళే పోల్చిండు. మనమేమో తప్పిపోయిన గొర్రెల వాళ్ళు పోల్చిండు. వాక్యం మంచిగా విని పాటించే వాళ్ళని బుద్ధిమంతులుగా వచ్చిండు, విని పాటించే వారిని బుద్ధిహీనులుగా వచ్చిండు. ఆ బ్యాప్టిజం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ పావురం వల్లే ప్రభు మీదకి వచ్చింది. సంఘంలో భాషలు మాట్లాడుకుంటే సపోర్ట్ పెట్టినంత మాత్రంలో అబ్బా ఈ చెల్లె ఈ బ్రదర్ బాగా చేస్తున్నా అనేది మనుషులే రాదు. ఇట్లా చూస్తుంటే చేస్తుంటే జరగాల్సిన పని అది. ఆయన అందరూ చూస్తుంటే పరలోకం తెరవబడి ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఒకసారి క్రైస్తవ విశ్వాసి నీ మీదకి దేవుని ఆత్మ క్లియర్గా చూస్తుంటే వచ్చిందా రాలేదా నిన్ను నీవు పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనం దేవుని మోసపుచ్చే వరంగా ఉండదు. భాషలు రాకుండా వాళ్ళంటారు నేనంటారు మీరనుడు ఇట్లా కాదు. దేవుని ఆత్మ స్వయంగా మన మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారని వాక్యం రాయబడ్డది. అలాంటి నిజమైన శక్తి పొందుకోవాలి. ఇక్కడ ఆత్మ ఏ రకంగా వచ్చింది? పావురం వల్ల. మరి మీరు ఇంటికి వచ్చిందా రాలేదా మీరు యోచించుకోవాలి. ఇంకా నీతిమంతుల ముఖం ఎట్లుంటుందో దేనికి వచ్చిందో చూడండి. బైబిల్ ఇచ్చిన వారు మత్తయి సువార్త 13వ అధ్యాయం 43 చూడండి. లేఖనాలు చూస్తే మనకు తెలుస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఇక్కడ దేని పోల్చిండు? సూర్యుని పోల్చిండు. ఈ సూర్యుని వలె తేజరిల్లే వాళ్ళు ఎవరు? నీతిమంతులు. నేను ఒకటి అడుగుతా. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచార ముందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. అయ్యా, ఈ స్త్రీ పాపం చేసినప్పుడు రాళ్ళతో ఒకటి చంపాలని చెప్పిన ఉదాహరణ తీసుకొచ్చాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీలో పాపం లేని వాడు కూడా మొదటి రాయి వేయమన్నాడు. ఎవడన్నా వేసిందా? మనమందరము పాపంలో జన్మించిన వాళ్ళు, కానీ నీతిగా ఉండేవాళ్ళు. వాళ్ళ ముఖం ఎట్లుంటుంది? సూర్యుని వలె తేజరిల్లుతాయి. నేను చెప్తున్న వాక్యాన్ని బట్టి క్రీస్తు బిడ్డలను దేవుని తెలుసుకున్నాం, వాక్యం చదువుతున్నాం. తప్పు చేయొద్దు జీవితంలో, తప్పు అనొద్దు, తప్పు వినొద్దు. ఇంటున్నా మన గురికొచ్చి మంది తప్పు మాట్లాడడం, మళ్ళీ లోకానుసారమైన పద్ధతుల్లో పాటించడం, ఇవి మనం కరేది. అవును, ఉంటే ఈ మందిలో ఉంటే లోకంలో ఉన్నవాళ్ళు ఉంటే ఇస్తున్నాను. ఈ నా మాటలు మీరు వాటి చొప్పున చేసే ప్రతి వాడు బుద్ధిమంతుని పోలి ఉన్న వాక్యం ఎలా సెలవిస్తుందో, నీతిమంతులు ఎలా ఉంటారు? వారి ముఖం ఎట్లుంటుంది? సూర్యుని వలె ఉంటుంది. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. యోసేపు ఏం తప్పు చేయలేదు. ఏమన్నా తప్పు చేసినా సొంత కూతురు వేసిండు, అమ్మబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. ఆయన దేవుని వైపు చూస్తూ యథార్థత, భక్తి, విశ్వాసం కలిగి దేవుని ప్రార్థిస్తున్నాడు. ఒకరోజు ఏం చేసింది తెలుసా? దేవుడు కొంతకాలానికి ఐగుప్తు దేశానికి రాజుగా చేసింది. నీతి బ్రదర్, నీతి మనిషిని ఎప్పుడు కూడా చేయగలుగుతారు. నీతి మంతులు ఎప్పటికీ సిద్ధించుతూ ఉంటారు. నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు ఎలా పచ్చ ఉంటుందో, నీతిగా ఉన్నాడు, తప్పు చేయనాడు, గురుతోటి గుర్తులు ఆడవచ్చు. వింటున్నా? మనము ఎప్పుడైతే వాళ్ళ ముఖం ఎట్లుంటుంది? సూర్యుని వల్లే, సూర్యుని వచ్చి ఉంటుంది. ఒక్కసారి మన ఫేస్, మన తప్పు చేసినప్పుడు మన ముఖంలో కలవస్తుంది. బాగా పెట్టుకోండి. ఫేస్ వాల్యూ తప్పిపోతుంది. ఈ అన్న భక్తుడేనేమో గుడిపోతాడేమో ఈ తప్పు చేసిందంటే, నిజంగా తప్పు చేసినప్పుడు మన ఫేస్ ఎట్లుంటుంది? ఫేస్ వాల్యూ తగ్గిపోతుంది కదా. ఏ తప్పు చేయనప్పుడు వేల మందిలో కూడా ధైర్యంగా చెప్పగలుగుతారు.
వింటున్నా? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళ నీతిమంతుల ముఖం ఎలా ఉంటది? సూర్యుని వలె తేజరిల్లును. చూడండి, మనం క్రైస్తవులు మన పేరుకు మాత్రం కాదు, మన ఫేస్, మన ముఖం తేజరిల్లుతూ ఉండాలి. ఎందుకు? పాపం చేస్తూ, తిట్టుతూ, ఆ లోకానుసారమైన తప్పుడు పనులు చేస్తూ ఉంటే నేరుగా అలా తీర్పిచ్చేది పరలోకముందు ఉన్న దేవుడు చూస్తాడు. ఆ దేవుడు బిడ్డ నీకు 70 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, నీకు 30 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, 40 ఏళ్ళలో నువ్వు చేసిన పనులని అడిగినప్పుడు మనం మా ప్రభు దగ్గర మన ఫేస్ వాల్యూ, మన ముఖం ఎట్లుంటుందో మీరే చూసుకోవాలి. ఒకవేళ గతంలో మనకు తెలుసో తెలియక తప్పు చేయవచ్చు, ఇక వాక్యం తెలిసిన బుద్ధిమంతుని పోలి మనం బ్రతకాలి. అది మనకు వాక్యం నేర్పిస్తుంది. ఇప్పుడు నేను ఎవరైనా చెప్పిన గొర్రెల వల్లే తోడచ్చున్నాను. బుద్ధిమంతుడైతే వాక్యానుసారంగా ఉన్నాడు, బుద్ధిహీనుడైతే వాక్యం వినడు, ఆ ప్రకారం నడవలేదు. ఇంకా పావురం, దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదకి వచ్చింది. అసలు క్రైస్తవ సంఘాలు బాగా బొమ్మలు పెట్టుకొని పావురం బొమ్మలు పెట్టుకుంటాను, కానీ ఆ పావురం అంటే మామూలుగా పరిశుద్ధాత్మ అంటే ఇన్ని అద్భుతాలు అయితే లోకాన్ని మార్చేసే శక్తులు దేవునికి. అంత పెట్టుకోవడంలో గొప్ప కాదు, దాన్ని పాటించి అనుసరించి క్రియలు చూపించినప్పుడు లోకం అనేకులు ప్రభు తిప్పబడతారు. ఇంకా నీతిమంతుల ముఖం ఎట్లుంటుంది? సూర్యుని వలె. మీకు ప్రభు ముఖం కూడా ఎట్లుందో మీరే చూడండి. మత్తయి సువార్త 17:2 చూడండి, లేఖనాలను చూడండి. 17 మత్తయి సువార్త 17:2. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించేది. చూడండి, ప్రభు ముఖం ఎట్లున్నది? సూర్యుని వలె సూర్యుని వలె ప్రకాశించున్నది. అందుకే నేను చెప్తున్నా, క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు కూడా చింతల ముఖంగా ఉండదు. ఎన్ని చేసినా, ఎంత డబ్బున్నా, ఏం చేసినా, ఏం తిన్నా, ఏం తాగుతున్నా ఉండదు. ఏమి లేకున్నా వేస్తుంటే నీ జీవితం చాలా హ్యాపీగా ఉండిపోతాడు. అందుకే నేను చెప్తున్నా, ప్రభు ముఖం అయితే సూర్యుని వలె ఉంటుంది. అప్పుడే దేవుని బిడ్డారా, ఇంకా ఈ రీతిగా దేవుడు అనేకమైన వాటిని పోల్చి చెప్పాడు. మీకు కోపం వచ్చినప్పుడు మీ పిల్లలను రేగాడదా అన్నట్టు, బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసారా, దేవుడు ఎన్నో వాక్యాలు పోల్చి చెప్పి ఆయన బోధించింది. మరి ఈ బోధన మీరు ఏమి వింటున్నారు, ఏమి గైకుంటున్నారు, మిమ్మల్ని మీరే అర్థం చేసుకోండి. ఇంకొకటి కూడా నేను జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్తలో చూసుకోండి, 23వ అధ్యాయం 27వ వచనంలో లేఖనాలు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాజము పోతున్నారు. దేని గురించి? సున్నం కొట్టిన సమాధి ఎట్లుంటది? తెల్ల ఉంటది, అవునా? సున్నము కొట్టిన సమాధి వలెనే, సున్నము కొట్టిన సమాధి వలెనే ఉన్నాము యేసుని సన్నిధిలో, ఉన్నాము యేసుని సన్నిధిలో. నీ అవివేక హృదయం అంధకారమయము, నీ అవివేక హృదయం అంధకారమయము, ఆత్మస్వరూపికి అవమానము. యేసు ప్రభువు ఆయన బోధించినప్పుడు, అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, వేషధారులారా, మీరు ఎట్లున్నారు? సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారు. సున్నము సమాధికి వేసినప్పుడు బాగా తెల్లగా పైకి కనబడుతుంది, లోపల కుళ్ళిపోయిన బాడీ, వెముకలు అంతా కల్మషంతో నిండిపోయి ఉంటుంది, మట్టితోటి. అవునా? క్రైస్తవులు మనం చెప్పుకుంటూ మనం ఉంటున్నామే, కానీ
చర్చికి వస్తుందనే కానీ సంఘంలో బైబిల్ ఉంటుందే కానీ నిజ జీవితంలో సున్నము కొట్టిన సమాధులాగా ఉంటున్నామా? ఈ ఈ మాటలు ఏంగా చెప్పేది? నేను చెప్తే మన వారు రారు, అవునా? ఏ అన్న మమ్మల్ని ఇట్లా అన్నట్టు అంటారు. ఆయన చాలా పోల్చి చెప్పిండు దేవుని వాక్యం. అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, అయ్యో వేషలారా, మీరు ఎట్లున్నారు తెలుసా? సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. దాన్ని పోల్చిండు. యెషయా భక్తుని దగ్గరికి పోతే గొర్రెలు మీరంతా తప్పిపోయిన గొర్రెల వాళ్ళు ఉన్నారు అని పోల్చిండు. అంటే ఇక్కడ గుడికి వస్తాం, మన హృదయాన్ని విప్పి తెరిచి చూస్తే అంత ఘోరమైన మాటలు, పాప తలంపులు, యోచనలు, పరలోక రాజ్యం నెట్టెక్కలేము. నేను మీరు చెప్తున్నా, ఇంకా 50 ఏళ్ళ వరకు మనలో అందరూ సగం మందిని పరలోకానికి ఇక్కడ కొడతాం. దేవుని వాక్యం చెప్పినట్టు మట్టిగా మారిపోతాం. ఉంటామా ఇక్కడ? అందుకే బ్రతికిన కొన్ని నాలైనా క్రీస్తు కొరకు ఆయన చెప్పినట్టు చేయి, వాక్యానుసారంగా ప్రవర్తించు. ఏ దిగులు నీ గుడారము సమీపించదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినండి, గ్రహించండి. దేవుడు ఆయన పోల్చి చెప్తూ బోధించిండు. శాస్త్రులారా, అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, అయ్యో వేషధారులారా, మీరు సున్నం కొట్టిన సమాధులే. గుడికొద్దరు గొడవలు పెట్టుకుంటారు, గుడికొద్దరు తాగుతారు, గుడికొద్దరు వ్యభిచారులు. ఇప్పుడు నేను అంటే మన వాళ్ళు రాదు. మీరు వచ్చినా నేను రాకున్నా నాకు వచ్చేది ఏం లేదు. ప్రభు చెప్పిన వాక్యాన్ని నేను చెప్తున్నా. ఆయన పోల్చి చెప్పిండు. మన నిజ జీవితంలో మన ప్రవర్తన శుద్ధిగా, భక్తిగా, నీటిగా ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరించి చెప్తున్నా. ఈ రీతిగా ప్రభు ఎన్ని వాక్యాలను పోల్చి చెప్పిండు. మనం ఎవరికైనా చెప్తే ఎన్నేళ్ళని మీరు సేవ చేయబట్టంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం. సార్ నేను 30 ఏళ్ళు పర్చేజ్ చేయండి నాది అని చెప్పుకుంటాం. కానీ మన బుద్ధులు, మన వైఖరి 30 ఏళ్ళు కాదు అసలు. ఇప్పుడు కంటే అసలు మరణం రోత జీవితం. అందుకే యేసు ప్రభు అనేక విషయాలు పోల్చి మనం చెప్పినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని ద్వారా దయచేసి మీరు మరి సున్నం కొట్టిన సమాధులాగా ఉండొద్దని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా. ఇంకా పేతురు గారు ఏమంటారో చూడండి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1:24 చూడండి. మీరు లేఖనాలు గమనించాలి. చాలా మంది దైవజనులు మరి మన ప్రభు వాక్యాన్ని పోల్చి మనకు అర్థమయ్యే రీతిగా చెప్పిండు. 1 పేతురు 1:24 చూడండి. సర్వశరీరులు గడ్డిన పోలిన వారు వారి అందమైన దేని పోల్చిండు? సాగు పెట్టుకో, సూపర్ సబ్బు పెట్టుకో, లిప్స్టిక్ పెట్టుకో, వేరంగా పెట్టుకో. సర్వశరీరులు దేని పోలిండు? నా అందమంతా గడ్డి పూలే. పొద్దున పూస్తే సాయంత్రం ఆగిపోతుంది. వింటున్నా? దేని పోల్చిండు? మానవాన్ని గడ్డి పువ్వు. మన అందమంతా కూడా గడ్డి పువ్వే. ఇట్లా గడ్డి పువ్వు పోల్చి చెప్తాడు. సర్వశరీరులు ఎవరి మనగాను, ఏ స్థాయిలో నన్ను, ఏ ఉద్యోగం ఉన్నది, ఏ మంత్రి పదవిలో నుండు, నీ అందమంతా ఏంటిది? గడ్డి పువ్వు. పొద్దున పూసి సాయంత్రం ఆగిపోయినట్టు ఉంటుంది. దేవుని అందుకే నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యం నమ్మండి, గ్రహించండి, గమనించండి. సర్వ శరీరులు వీళ్ళందరినీ దేవుడు దేని గురించి చెప్తాడు? గడ్డి పువ్వులు. మనం అంతా గడ్డి పువ్వులమే. మన సీజన్ రాగానే రాలిపోతుంటాం. చెట్టు మీద పువ్వులను చూడండి, వేసవి రాగానే ఎన్ని ఇట్లా ఆకు రాలిచిపోతాయి. అంతే మనం ఇంకా కొంతకాలం భూమి మీద ఉంటున్నాం. పాపక దేవుని వాక్యం వినండి. దేవుడు ఎన్ని రకాలుగా పోల్చి వాక్యం చెప్తుండో. ఈ గడ్డి పువ్వు లాంటి జీవితంలో పాప ప్రగతులు, పాప మాటలు, పాప యోచనలు, పాప తలంపులు ఇవి మనకు తగే చేయగలరా? దేవుని వాక్యం గ్రహించండి, గమనించండి. యేసే మార్గం తెలుసుకొని ప్రభువుని రక్షకునిగా అంగీకరించండి. మనముల దేవుని వాక్యం గడ్డి పువ్వుకు ఈక్వల్ గా సమానంగా పోల్చి చెప్తాను. మరి మీరు
ఇంకా ఈ ధనం చూసుకొని, ఈ పదవి చూసుకొని, మన పొలాలను చూసుకొని, మన ఆస్తి చూసుకొని, మన అంతస్తుని చూసుకొని ఎప్పుడు కూడా దయచేసి వినవేయకండి. మన అందమంతా కూడా గట్టిపు అని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మీరు ఎట్లుంటారంటే, ఇంకా 1 పేతురు 2:5 చూడండి, క్రైస్తవ బిడ్డలు ఎట్లుండాలో అందులో రాయబడింది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు వీరును సజీవమైన రాళ్ల వలన నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. చూడండి, రాళ్ళ వలె, ఇక్కడ రాళ్ళ వలె ఉండాలి. మనం ఎట్లుండాలి? ఆత్మ సంబంధమైన రాళ్ళ వలె దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి అలంకరింపబడి ఒక మందిరంగా మనం కట్టబడాలి. సంఘం అంటే ఒక మందిరం. మనం అందరం ఆత్మతో సత్యంతో బాగా ప్రార్థన చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ మరి ఆత్మ సంబంధమైన రాళ్ళు ఎవరు, లోక సంబంధమైన మనుషులు ఎవరు మీరు పరిశీలించుకోండి. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఇలా దేవుని వాక్యం మనకి ఏం చదివిస్తుంది, దేని గురించి చెప్పిండు ఒకసారి చెప్పండి. మనమందరం గొర్రెలని ఆయన బోధించే బోధాలలో మరి గొర్రెలను కూల్చి ప్రతి క్రైస్తవులు చెప్తాడు. మనమందరం గొర్రెల వలె తప్పిపోయినాం. ఎంత తప్పిపోయినామో యోచించుకో, చూసుకో, సరి చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఇంకా దేవుని వాక్యం విని దాన్ని పాటించే వాళ్ళని బుద్ధిమంతుని పోలి ఉంటున్నాను చెప్పాను. నువ్వు బుద్ధిమంతునివా బుద్ధిహీనుడివా? వాక్యం వింటాడు పాటించిన వాడు బుద్ధిహీనుడని. ఆ బుద్ధిమంతుడి గురించి బుద్ధిహీనుడి గురించి కూడా వాక్యం మనకు నేర్పించింది. మరి బుద్ధిమంతుడు అయితే వాక్యం చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, క్రమంగా చర్చకు రావాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. కానీ లోకానుసారంగా ఏమైనా 500 వస్తాయి పనికి పోతే ఆయన అక్కడ పోకండి దయచేసి. దేవుడు కూడా 6 రోజులు కష్టపడండి, 7వ రోజు మరి విశ్రాంతి దినం కాబట్టి నా కొరకు మరి ఆత్మతో సభ్యులతో ఆరాధించమని వాక్యం చెప్పింది. ఇంకా మరి ఆత్మ చాలా మంది సంఘాలలో సభలు కోరుకుంటూ హోలీ స్పిరిట్ అని చెప్పుకుంటూ భాషలు మాట్లాడుతుంటారు. అట్లా కాదు, ఇక్కడ యేసు ప్రభువు ఆత్మ ఎట్లా వచ్చింది? పావురము వలె, పావురాన్ని పోల్చి ఆత్మ వచ్చిందని మనం చెప్పుకోదు. అసలు మనం ప్రార్థన తీసుకున్నాం కాబట్టి ఆత్మ మన మీదకి ఎప్పుడైనా వచ్చిందా? గదే చూడండి మీరు, అది రాలేదు. ఇక అందరం చూస్తుంటే ఆయన బ్యాప్టిజం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి పావురం వలె ఆయన మీదకి వచ్చి పరిశుద్ధాత్మ ఆయన మీద పావురం వలె రాలింది. మరి మన మీదకి ఇంత కొట్టుకుంటా అలాగే అంటే రాదు. సైతం కూడా స్థుతిస్తుంది తెలుసా? లూసిఫర్ సంపూర్ణతుడైన దేవుని కుమారుడా, దేవుని స్థుతిస్తే దయాలు ఉండాలి. ఇంకా విషయం తెలుసుకోలేదు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటే దేవునికి అంత శక్తి ఉందని తెలుసు. కానీ నాకు నీకేం పని, నన్ను బాధపరచకయ్యా అని వేడుకున్నాయి. కాబట్టి అందరూ స్థుతిస్తారు, కానీ ఆత్మానుసారమైన స్థుతి వేరు. మనం ప్రార్థన చేస్తే జరగాలి. యేసు ప్రభు బ్యాప్టిజం పొందినప్పుడే ఆత్మ ఇలా వచ్చింది. మనం ఇంకా దిగిందా లేదో చూసుకోవాలి. ఇంకా నీతిమంతుల ముఖం ఎలా ఉంది? సూర్యుని వలె ఉంది. వాళ్ళ ముఖం తేజరిల్లింది. మన ముఖాన్ని పరిశీలించినప్పుడు మన ముఖంలో మన పాపాలే మన ముఖం మీద కనబడుతుంటాయి. నీతిమంతుల ముఖము తేజరిల్లు అని రాయబడ్డది. అవునా? దయచేసి మనం తెలిసి తెలియక తప్పు చేసి ఇంకా టైం ఉంది. ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని ఆయన రాజ్యానికి వారసులు కావాలని ప్రభు నామంలో నేను హెచ్చరిస్తూ ప్రేరేపిస్తున్నాను. ఇంకా సున్నం కొట్టిన సమాజం ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు, వ్యభిచారులు, వీళ్ళంతా యేసు ప్రభువుని పోల్చి చెప్పిండు. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాజం కూలినారు అంటాడు. పైకి క్రైస్తవులం
బైబిల్ పడుతున్నాం, సూట్ చేసుకున్నాం, బట్టలు కట్టుకున్నాం, చర్చికి వచ్చినాం, బాగా ఓకే, పరిశుద్ధంగా శివపురాలు నీట్గా మందిరానికి వచ్చినాం. కానీ సున్నం పెట్టిన సమాధి పైకి తెల్లగా ఉంటుంది, కానీ లోపల విప్పి చూస్తే ఎట్లుంటుంది? కల్మషం, బోల్స్తోటి, బొక్కలతోటి, అంతా కంపు వాసనతో ఉంటుంది సమాధి. నా దేవుని గాక నీ అంతరంగా జీవితం ఎట్లుందో ఒకసారి యోచించుకో, ఆలోచించుకో. ఈ కొద్ది కాలంలో మరి నువ్వు సున్నం కొట్టిన గోడలు అవ్వద్దని ప్రభు వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇంకా చాలా మన అందమంతా కూడా నేను చాలా కొంతమంది అన్నాన్ని చూసుకుని నమ్ముతారు. ఒకరికంటే ఒకరు అన్నాన్ని మరీ మరీ చేసుకుంటారు. కొత్త పట్టు చేసుకున్నప్పుడు మన సొప్పులే వేరు ఉంటాయి. అవునా? 2-3 సార్లు అర్థంగా చూసుకున్నాం. అది ఎంత బైబిల్ ఏం చెప్తుంది? వారి అండమంతా గడ్డి పువ్వు వలె ఉంటుంది. నీ విలువ గడ్డి పువ్వు అని తెలుసుకో. మనుషుల నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీ వాల్యూ గడ్డి పువ్వు, రాలిపోయే గడ్డి పువ్వు అని గ్రహించి దేవుని వాక్యం నమ్మండి. మన్నైనది మట్టి తీరుతుంది, ఆత్మ దయచేస్తుంది, దేవుని యొక్క పోతుంది. నువ్వు దినములు రాకముందే, సరిపడి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరించుకొని ప్రార్థన చేసుకోండి. దేవుని వాక్య భాగంలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని విధిలో ప్రేమిస్తున్న మా తండ్రి మీకు స్తోత్రం. మీరు ఈ లోకంలో బోధించినప్పుడు అనేక బుధల్లో అనేక పోల్చి చెప్పారు. అవును తండ్రి, మేము మా ముఖం మీరు చూసినప్పుడు సూర్యుని వారి ప్రకాశించినట్టు మా అందము, మా బలం అంతా గట్టిపు వాళ్ళే రాలిపోయి క్షీణించిపోయినటువంటి ప్రభావం ఇది ఒక్కరు వచ్చిన బిడ్డలు విన్న వాక్యంలో వారిని దీవించి ఆశీర్వదించమని ప్రభావం ఇప్పుడు తిరిగి వెళ్తుండగా నేను ఏ విధంగా ఏ స్వస్థత కావాలో వారు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.